నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఏప్రిల్ 2, 2025 రోజున కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని కమాన్పూర్ గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్ర ఇన్ఛార్జ్ నమీన్ల శ్రీనివాస్, సుడా చైర్మన్ కుమటిరెడ్డి నరేంద్ర రెడ్డి, మండల కోఆర్డినేటర్ కర్ర సత్యప్రసన్న గార్లతో కలిసి పాదయాత్ర చేస్తూ ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను గురించి ప్రజలకు వివరిస్తూ గాంధీజీ, అంబేద్కర్ ఆశయాలు రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో చేసిన అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమ పథకాలను గురించి తెలియజేసిన కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, మండల పార్టీ అధ్యక్షులు పంజాల స్వామిగౌడ్, కామరెడ్డి రామరెడ్డి, కరీంనగర్ డీసీసీ ఉపాధ్యక్షులు మడుపు మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు రుద్ర భానోహర్, వివిధ గ్రామాల అధ్యక్షులు, కరీంనగర్ నగరంలోని డివిజన్ల వారి అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, మహిళా కాంగ్రెస్ సభ్యులు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరై పాదయాత్రలో పాల్గొన్నారు. లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటే అందని అడిగే వివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చున కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన చేసుకుని నౌకరి ఆయన రాడే నువ్వు పొందే పదవైన ఆయన భిక్షే జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ జై భీమ్ గడప 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 ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ఆ రోజు ఆ మహనీయులు గొప్పతనాన్ని వివరించుకుంటూ ఆ రోజు అంబేద్కర్ సాహెబ్ గారు చేసిందేంటి, బాబు మన మహాత్మా గాంధీ గారు చేసిందేంటిది అని ప్రజలకు వివరించుకుంటూ మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మన స్వతంత్ర సమరయోధుడు, ఆ గొప్ప మేధావి ఆనాడు ఆ బాపూజీ ఆ స్వతంత్రం గురించి కొట్లాడుకుంటే ఈరోజు మనకి స్వేచ్ఛ ఉండేది కాదు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం రచించి ఉండకపోతే ఈరోజు మనం వివిధ వర్గాల వారు, వివిధ కులాల వారు, పదాల వారు అయితే ఎక్కడైనా సమాన న్యాయపరంగా ఉండే విధంగా ఉండేది కాదు. అందరికీ స్వేచ్ఛ హక్కులు కల్పించిన ఆ రాజ్యాంగం నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, అదే స్వతంత్రం తెచ్చిన మన స్వతంత్ర సమరమైనటువంటి బాబూజీ గారి గురించి కానీ విన్నవించుకుంటూ ప్రజలు తెలియపరచుకుంటూ మరియు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పనులు ఆ రోజైతే ఏదైతే ప్రాజెక్టులు ఇచ్చిందో ఆ రోజు 104 అయితేంది, 108 అయితేంది, రేషన్ కార్డు అయితేంది, ఈ రోజు నడుస్తున్న రోడ్లు అయితేంది, ఆ రోజు చదువుకున్న బడి అయితేంది, అన్నీ చేసినాయి కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే ప్రభుత్వం ఈ రోజు కూడా చెప్పినే కాకుండా చెప్పకుండా కూడా నిన్నటి రోజు సన్న బియ్యం అనే ఉగాదికి కూడా ప్రారంభించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో కొంతమంది దుష్టశక్తులు, కొంతమంది విక్రమార్కులు, దుర్మార్గులు ఈ పార్టీని కొంచెం విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నారు. అదేవిధంగా రాజ్యాంగాన్ని కూడా ఏదో రకంగా తప్పుపట్టి దాన్ని చిన్నతనం చేసి వాళ్ళ విలువలకు కాలు రాస్తూ వాళ్ళ విలువలకు ఎలాంటి గుర్తింపు లేకుండా
చేసే విధానంలో ఉన్నారు కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీకి మరియు బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకుందాం. ఈ పవిత్రమైన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ప్రజలు తెలియజేసుకుంటూ ప్రజలను ఐక్యతగా తీసుకొచ్చుకుంటూ ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలు తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ ప్రజా చైతన్య యాత్ర కొనసాగుతుంది. ఈ పురవర శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్. వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జనల జ్ఞానం తొలుచుట కొరకో రాజీవీమని గుంతెత్తి నినదించారో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరిన వాడు జన దోసలనే తరిమిన వాడు ఎంతమంది ఎంతుకులను జైవించెంట ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రారా జై భీం జనగుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజము జై భీం ఒక యుద్ధ నినాదము అందరి కోసం కొదితోరు ప్రవాదం. జై భీం ఒక అంబేద్కర్ వచ్చాడు ఏమైతో ఏ వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమంతన్నా నిగ్గదేసి అడిగే మునగాడు విడి భూమిన వానైతాడు విరసాగల ధైర్యం వీడు దుంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదేసి అడిగే మునగాడు ఉడయ్యాడు అన్నది బంధువులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చదువుతోటి వచ్చిన మాకెందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటే అందరు వెనక వచ్చేసినట్టేనా? స్టార్ట్ చేద్దామా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కొంచెం ఐక్యతగా విడిపోకుండా ఒక దానిపై నడిచి ఏర్పడేది ఈ గ్రామం చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షుడు ఇక్కడ ఉండాలి, అదేవిధంగా మండల అధ్యక్షులు, కోఆర్డినేటరు మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ నమస్కారం. మంచి యాత్ర చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున
ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షుడు ఇక్కడ ఉండాలి, అదేవిధంగా మండల అధ్యక్షుడు, కోఆర్డినేటర్ మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ నమస్కారం. మంచి యాత్ర వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగ యోధులే రమ్మా. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ ఉంటుంది, దయచేసి దాన్ని అందరూ పాటించాలి. విచ్చేసిన హలో నావెన్లే సినిమా ఇప్పుడు దాని ప్రతిజ్ఞ చేపిస్తారు మనతోటి. అన్న వచ్చిన మేరకు ఆదేశాల మేరకు నేనే ప్రతిజ్ఞ చేయడానికి కొంచెం బండి. బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే అంశంపై ప్రతిజ్ఞ. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కును, బాధ్యతను రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడు స్ఫూర్తిగా మనసులంతా ఒక్కటే అటు రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ముందుగా ఇలాంటి ప్రోగ్రాన్ని నిర్వహించిన మన అసెంబ్లీ ఇన్ఛార్జ్ తుమ్మల శ్రీను గారికి, అదే సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే కార్యక్రమం ముందుగా మా గ్రామంలో నిర్వహించినందుకు సినన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుడా చైర్మన్ అందరూ కార్యక్రమానికి వచ్చినందుకు ఒకరికి పేరు పేరున్న నమస్కారం తెలియజేస్తున్నాను. మండల యాత్రలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ఈరోజు కొత్తపల్లి మండలం
కమాన్పూర్ గ్రామానికి విచ్చేసిన కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారికి, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, అలాగే శ్రీనివాస్ గారికి మరియు మండల ఇన్ఛార్జ్ కర్ర సత్యప్రసన్న రెడ్డి గారికి, మడుపు మోహనన్న గారికి, రామరెడ్డి గారికి, శ్రవణ్ నాయక్ గారికి, అనిల్ గారికి, పట్టెం లక్ష్మీనారాయణ గారికి, దయచేసి మురళి గారికి, మురళి మనవారు అందరికీ దయచేసి ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించండి. ఈ యాత్ర ఎందుకు చేపట్టిందంటే మనం ఇప్పుడు మన దేశంలో ఒక ఎగ్జాంపుల్ మణిపూర్ తీసుకుందాం. మణిపూర్ మొత్తం తగలాడిపోతుంది. మొన్న ఒకవేళ సీట్లు గిట్ల వాళ్ళకి ఎక్కువ వచ్చినట్టు ఉంటే రాజ్యాంగాన్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుండే. కానీ దాన్ని మనం రాజ్యాంగాన్ని మనం కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్ల పాలనలో ఎప్పుడు కానీ మార్చాలని ప్రయత్నం చేయలేదు. ఈసారి బీజేపీ ప్రయత్నిస్తుంది కాబట్టి మన రాజ్యాంగాన్ని కాపాడుకునే హక్కు మన ప్రజలపై మనపై ఉంది కాబట్టి అందుకే మనం కాపాడుకునే అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇలాంటి యాత్రలు చేసి ప్రజలను చైతన్యపరుస్తున్నందుకు రాహుల్ గాంధీ గారికి మరియు మల్లికార్జున గారికి ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమం భాగంగా కొత్తపల్లి మండలంలో కమాన్పూర్ గ్రామానికి ఈ యాత్రను సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కమాన్పూర్ గ్రామస్తులకి కొత్తపల్లి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం మనకు ఏఐసిసి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక ఉద్దేశం. అదే కాకుండా మన అంబేద్కర్ గారి పైన రాజ్యాంగం రచించిన గొప్ప వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అందుకు అమిత్ షా వారు చేసిన అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ రోజు మాలాంటి మహిళలు కూడా ఓటు హక్కు కల్పించిందే, రాజ్యాంగం రచించిందే అంబేద్కర్ గారు. అంత మంచి అవకాశాన్ని కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి గురించి మాట్లాడిన అమిత్ షాకి, అంతేకాకుండా రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక దురుద్దేశంతో ఉన్న బీజేపీకి, బీఆర్ఎస్కి ఇద్దరికి కూడా బుద్ధి చెప్పాలని, అదే విధంగా మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.